గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కేసీఆర్ తో పాటు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తనకు జూలై 30 వరకు కేసీఆర్ టైం అడిగారని చెప్పారు జస్టిస్ నరసింహారెడ్డి. జూన్ 15 వరకు దీనిపై వివరణ ఇవ్వాలని కోరామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కేసీఆర్ తో పాటు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తనకు జూలై 30 వరకు కేసీఆర్ టైం అడిగారని చెప్పారు జస్టిస్ నరసింహారెడ్డి. జూన్ 15 వరకు దీనిపై వివరణ ఇవ్వాలని కోరామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంతకుమునుపు BHEL మాజీ CMD అండ్ ఇప్పుడున్న CMD వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది. అది అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు, మౌఖికంగా కూడా చెప్పినారు. అది నిన్న ఈ మన ప్రభాకర్ రావు గారు CMD గారు, ఫార్మర్ CMD జెన్కో, ఆయన ప్లస్ సురేష్ చంద అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిద్దరితో కూడా ఇంటరాక్షన్ అయింది. ఈ మూడింటి కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేదే తప్ప జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు అని. ఈ సెక్రటరీ వాళ్ళు నిన్న మాట్లాడింది సురేష్ చంద్ర, ఆయన కూడా ఏంటంటే నేను లిమిటెడ్ పీరియడ్లో ఉన్నాను, నా పీరియడ్లో ఈ నిర్ణయం తీసుకోలేదని. ఈరోజు SK జోషి గారు, తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా SK జోషి గారు ముందు ఒక జియో ఇచ్చినారు. అది ఆ జియో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో. అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతోని నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశంలో ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చడం జరిగింది. ఇవన్నిట్లో ఉండగానే ఛత్తీస్గఢ్తో MOU జరిగింది. ఆ MOU తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ CPDCL పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అది అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇక ఆ తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చినాను. తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అన్ని చూస్తున్నాము, ఎవరెవరు ఏం చేసింది అన్నది. ERC నుంచి కూడా మనకు ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే 30/11/2016 లెటర్ను పరిగణనలో తీసుకొని ఏం చేసింది లేదు. ఆ మధ్యన ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఏమనంటే, మీరు PPA పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇచ్చినారు. అది మామూలుగా అయితే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు అధికారం ఇవ్వాలి, దానికే అధికారం ఉంటుంది. కానీ 2 రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇచ్చినారు. మన అరవింద్ కుమార్ గారు స్టేట్ ERCకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకోండి, ఈ లెటర్ మీద కాదు కానీ మొత్తం
అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. కరెంటు కొనుగోలు, కేసీఆర్ కు నోటీసులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేసీఆర్ కు నోటీసుల సంబంధించిన వివరాలు ఏంటి? ఈ పవర్ కు సంబంధించిన దాని మీద ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 30 మందికి ఈ పవర్ కు సంబంధించిన దాని మీద నోటీసులు ఇచ్చారు విచారణ కమిషన్. అయితే అందులో భాగంగానే నిన్న మాజీ CMD ప్రభాకర్ రావును కూడా నిన్న పిలిచి విచారణ చేశారు. సో ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చారు విచారణకు రావని. అయితే ఆయన జూన్ 30 వరకు సమయం అడిగినట్లు ఇంత కొద్దిసేపటి క్రితమే విచారణ కమిషన్ సంబంధించినటువంటి నరసింహారెడ్డి చెప్పారు. అయితే జూన్ 30 తర్వాత కనుక రాకపోతే మళ్ళీ నోటీసులు ఇస్తాం, జూన్ 30 లోపు వస్తా అని చెప్పేసి టైం అడిగారు. జూన్ 30 వరకు పెట్టారు. ఆ తర్వాత కనుక రాకపోతే మళ్ళీ నోటీసులు ఇస్తామని చెప్పేసి నరసింహారెడ్డి చెప్పారు. అయితే ఓవరాల్ గా ఈ యాదాద్రి, భద్రాద్రి తర్వాత ఈ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు, పవర్ కొనుగోలు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దాని మీద మేజర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి, ఈ అత్యధిక అంటే మార్కెట్ లో ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు కొనుగోలు చేశారు, ఈ రెండు పవర్ ప్లాంట్లకు సంబంధించిన నిర్మాణం విషయంలో అసలు ఎంత ఖర్చు చేశారు, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టారు, ఇట్లా ఓవరాల్ గా దీని మీద జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చామని చెప్పారు. దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరిగా విచారణలో భాగంగా బయటకు వచ్చిన వాటిని ఆధారంగా తీసుకొని ఒకరొకరిని ఎవరు ఇందులో ఉన్నారు, ఎవరిని విచారణ చేయాల్సిన అవసరం ఉంది, అట్లా ఒకరొకరిని అధ్యయనం చేసిన తర్వాత పరిశీలించిన తర్వాత అందరిని పిలుస్తున్నారు. అందులో మాజీ సీఎం కేసీఆర్ ను పిలవడం అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పిలిచారు ఆల్రెడీ. ఇప్పటికే అతను జూన్ 30 వరకు టైం అడిగారు. ఒకవేళ అంతలోపు రాకపోతే మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకైతే తప్పనిసరిగా పిలుస్తామని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు.